హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది సింప్లిఫైర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026 గురించి చూద్దాం. దీంట్లో మనకి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అనే డాక్యుమెంట్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే టార్గెట్ మనకి $3 ట్రిలియన్ అచీవ్ చేయడం, అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే జిఎస్డిపి. 3 ట్రిలియన్ జిఎస్డిపిని అచీవ్ చేయాలి. ఎప్పటి వరకు అంటే 2047 వరకు. ఎలా అచీవ్ చేయాలంటే త్రూ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అండ్ స్పేషియల్ డెవలప్మెంట్. అంటే మనం ఒక డెవలప్మెంట్ అనేది ఒక రీజియన్కి రిస్ట్రిక్ట్ అవ్వకుండా, అంటే అన్ని రీజియన్లలో బ్యాలెన్స్డ్గా డెవలప్మెంట్ అవ్వడం అన్నట్టు. దీంట్లో మనకి ప్యూరు రేర్ అనే రీజియన్స్ డివైడ్ చేశారు అన్నట్టు. ఈ 3 ట్రిలియన్ అచీవ్ చేయడానికి మనకి ఏంటంటే 10 కీ స్ట్రాటజీస్ ఉన్నాయి. 3 పిల్లర్స్ కూడా ఉన్నాయి. ఈ 3 పిల్లర్స్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ ఇందులో ఫస్ట్ది. ఎకనామిక్ గ్రోత్ అంటే ఇందాక చెప్పినట్టు ప్యూర్ రేర్ మోడల్. ఇందులో ఏంటంటే క్యూర్ అంటే ఏంటంటే మనకి కోర్ సిటీ ఏరియా ఉంటుంది కదా, ఇది ఏంటంటే క్యూర్ విత్ ఇన్ ఓఆర్ఆర్ లోపల ఉంటుంది ఈ రీజియన్. నెక్స్ట్ ఓఆర్ఆర్ బయట మళ్ళీ RRR లోపల మాత్రం ఇది ప్యూర్ అని ఉంటుంది. ఇదంటే అర్బన్ రీజియన్ ఎకానమీ అన్నట్టు. పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ. ఇదేంటంటే ట్రాన్సిషనల్ ఏరియా అన్నట్టు ఇది. దీని తర్వాత నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ మొత్తం ఉంది కదా, ఇది కంప్లీట్గా రేర్ అంటే రూరల్ అండ్ అగ్రి రీజియన్ ఎకనామీ అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే మనకి యూత్, ఉమెన్, నెక్స్ట్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ సొసైటీ, నెక్స్ట్ ఫార్మర్, నెక్స్ట్ కంప్లీట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఉంటుంది. మనకి ఒక స్కీమ్ ఉంటుంది కదా, కోటి మహిళా కోటీశ్వర్లు ప్రోగ్రామ్ అని. అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు కదా, వాళ్ళని కోటి మహిళలని కోటీశ్వర్లు చేయడం అనేది ఈ థీమ్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి నెట్ జీరో డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించింది. దీంట్లో ఏం చేస్తామంటే మనం పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటిని రీలొకేట్ చేయడము. నెక్స్ట్ ఏంటంటే ఈ ట్రీ ప్లాంటేషన్ ఉంటాయి కదా, హరితహారం అలా. నెక్స్ట్ ఏంటంటే వాటర్ ఎఫిషియెంట్ ప్రాక్టీసెస్ ఉంటాయి కదా, డ్రిప్ ఇరిగేషన్. నెక్స్ట్ అట్లా అంటే వాటర్ యూసేజ్ను బెటర్ యూటిలైజ్ చేయడం అన్నట్టు వాటర్ని. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు ఇక్కడ 3 ట్రిలియన్ టార్గెట్ ఉంది కదా, దీన్ని మనం ఎలా అచీవ్ చేస్తామంటే దీంట్లో 0.33 ట్రిలియన్ వచ్చేసరికి అగ్రికల్చర్ నుంచి. నెక్స్ట్ 0.5 అంటే 0.5 ట్రిలియన్ మాత్రం ఇండస్ట్రీ నుంచి. ఇందులో మెజారిటీ అంటే 1.95 ట్రిలియన్ అంటే నియర్లీ 2 ట్రిలియన్స్. 3 ట్రిలియన్లో 2 ట్రిలియన్స్ మనం ఇక్కడ సర్వీస్ సెక్టర్ నుంచే కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం, అంటే అచీవ్ చేయాలనుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ 0.22 అనేది ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ గురించి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 డిసిసివ్ ఫ్రంట్స్ ఉంటాయి ట్రాన్స్ఫర్మేషన్కి. అదేంటంటే హ్యూమన్ క్యాపిటల్ని ఇంప్రూవ్ చేయడం, అలాగే టోటల్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ఉంటుంది కదా, అలాగే క్యాపిటల్ ఫార్మేషన్ అంటే మనీ పూలింగ్ కూడా ఇంప్రూవ్ చేయడం ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత మనకు మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్ ఉంటుంది. మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ దీంట్లో మనం ఇందాక చెప్పినట్టు 3 ట్రిలియన్ బై 2047 కదా టార్గెట్. దీంట్లో మనకి ఇంటీరియం టార్గెట్ కూడా ఉంది. అంటే ఆలోపు 2034 ఇయర్ వరకల్లా 1 ట్రిలియన్ ఎకానమీని అచీవ్ చేయడం మనకి అది ఇంటీరియం టార్గెట్ అన్నట్టు. దీంట్లో మనకి జిఎస్డిపి, తెలంగాణ జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఇది ప్రజెంట్ అంటే 25-26కి ప్రజెంట్ ఎంత ఉందంటే 17 lakh crores ఉంది. దీంట్లో గ్రోత్ రేట్ వచ్చేసరికి 10% గ్రోత్ రేట్తోని 17 lakh crores ఉంది. అంటే జిఎస్డిపి, తెలంగాణ జిఎస్డిపి. ఓకేనా. నేషనల్కి వచ్చేసరికి ఏంటంటే గ్రోత్ రేటు ఓన్లీ 8% ఉంది. అంటే ఇండియా కంటే తెలంగాణ బెటర్ గ్రోత్ రేట్ ఉందన్నట్టు. ఓకేనా. అదే జీడిపికి, మొత్తం ఇండియా జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 5%. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ స్టేట్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే స్టేట్ ఇన్కమ్ని మనం స్టేట్లో ఉన్న పాపులేషన్తోని డివైడ్ చేస్తే అప్పుడు వచ్చేది పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నట్టు. అంటే స్టేట్లో ఉన్న టోటల్ ఇన్కమ్ ఒక్కొక్క పర్ హెడ్ ఎంత వస్తుంది అనేది పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నట్టు. ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణది 4 lakh రూపీస్ ఉంది, అంటే 4.2 lakh రూపీస్ ఉంది నియర్లీ. అదే ఇండియాకి వచ్చేసరికి 2.2 lakhs ఉంది, అంటే నియర్లీ డబుల్ ఉంది తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్. నెక్స్ట్ జిఎస్విఏ 16 lakh crores ఉంది కదా. జిఎస్విఏ అంటే ఏంటంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అన్నట్టు. ఇది ఏంటంటే 16 lakh crores ఉంది. దీంట్లో మనకి సెక్టోరల్ వైజ్గా చూస్తే ప్రైమరీ సెక్టర్ 15% ఉంది, సెకండరీ వచ్చేసరికి 16%, టెరిషియరీ చూడండి ఇక్కడ 68.6%. అంటే నియర్లీ 2/3 అనేది కంప్లీట్గా టెరిషియరీ సెక్టర్. అంటే ఇందులో సర్వీస్ సెక్టర్ ఇంక్లూడ్ అయిపోతుంది కాబట్టి దీంట్లో ఎక్కువ అంటే కాంట్రిబ్యూషన్ అనేది టెరిషియరీ సెక్టర్గా ఉంది. దీంట్లో జిఎస్విఏలో గ్రోత్ రేట్ కూడా టెరిషియరీ సెక్టర్ది హైయెస్ట్ ఉంటుంది, 13%. దీని తర్వాత టెరిషియరీ తర్వాత సెకండరీ తర్వాత ప్రైమరీ సెక్టర్ గ్రోత్ రేట్ ఉంటుంది. జిఎస్డిపి, జిఎస్విఏ ఈ డిఫరెన్స్ ఏంటంటే
జీడీపీలో మనం ఏం చేస్తామంటే కంప్లీట్ స్టేట్ ఎకానమీ మొత్తం అంటే కంప్లీట్ స్టేట్ ఎకానమీ మొత్తాన్ని చూస్తాము. అంటే ట్యాక్సెస్‌ని ఇంక్లూడ్ చేస్తాము. సబ్సిడీస్‌ని అంటే తీసేస్తాము. అదే జీఎస్‌వి వచ్చేసరికి దీంట్లో జీఎస్‌విలో ఏం చూస్తామంటే జీఎస్‌విలో ఓన్లీ కంప్లీట్‌గా మనం సెక్టోరల్ ఏ సెక్టర్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది అంటే సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ మాత్రం చూస్తాం. అంటే కంపేర్ చేయడానికి జీఎస్‌విని యూజ్ చేస్తామన్నట్టు. దీంట్లో జీడీడీపీ అంటే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్టు. దీంట్లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెజెంట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ టాప్ ఉంది. వీళ్ళ జీడీడీపీ ఎంత ఉందంటే 3,00,000 క్రోర్స్ ఉంది. వీళ్ళ తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి హైదరాబాద్. రంగారెడ్డి తర్వాత హైదరాబాద్ 2.25 లాక్ క్రోర్స్ ఉంది. ఈ రంగారెడ్డి హైదరాబాద్లో మేజర్ అంటే ఇండస్ట్రీస్ లొకేట్ అవ్వడం వల్ల వీళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే జీడీడీపీకి. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్‌లో కూడా ఫస్ట్ ప్లేస్ రంగారెడ్డి ఉంటది. అంటే 11 లాక్స్ ఉంటది. నెక్స్ట్ ఏందంటే సెకండ్ ప్లేస్ హైదరాబాద్ అంటే 4 లాక్స్ ఉంది. అంటే వీళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదే లీస్ట్ వచ్చేసరికి ములుగు, జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్‌లు మినిమమ్ కాంట్రిబ్యూట్ చేస్తాయి అన్నట్టు. అదే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసరికి మినిమమ్ ఎక్కడుందంటే హన్మకొండ, జగిత్యాల డిస్ట్రిక్ట్‌లో ఉంది. వీళ్ళు నియర్లీ అంటే 2,00,000 రూపీస్ ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్లో ఈఎల్ఎఫ్ఎస్ అక్టోబర్, డిసెంబర్ క్వార్టర్లీలో ఎలా ఉందనేది చూద్దాం. మనం దీంట్లో రూరల్ ప్లస్ అర్బన్ రెండింటిని కంబైన్ చేసిన తర్వాత మనకి అగ్రి అనేది అంటే అగ్రికల్చర్ నుంచి మనకి ఎంప్లాయ్మెంట్ 41% ఆఫ్ స్టేట్ ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ ద్వారా వస్తుంది. దీని తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసరికి సర్వీసెస్, ఇది 36% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఇండస్ట్రీస్ 22% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. దీని తర్వాత మనం ఇక్కడ లేబర్ ఫోర్స్ పార్టిసిపేట్ రేట్ చూద్దాం. ఎల్ఎఫ్పిఆర్ అంటే ఏంటంటే 15 ఇయర్స్ ఉండి ఎవరైతే విల్లింగ్ టు వర్క్ ఉంటారో మళ్ళీ వర్క్ చేసేవాళ్ళు విల్లింగ్ టు వర్క్ ఉండాలి వాళ్ళు అండ్ వర్క్ చేస్తున్న వాళ్ళు కంప్లీట్గా మనం దీన్ని ఎల్ఎఫ్పిఆర్ అంటాము. ఎల్ఎఫ్పిఆర్ అనేది తెలంగాణలో 60% ఉంది. నెక్స్ట్ ఇండియాలోకి వచ్చేసరికి 55% ఉంది. దీంట్లో ఫీమేల్ని చూసుకున్నట్లయితే తెలంగాణలో 45% ఉన్నారు. ఇండియాలో వచ్చేసరికి 34% ఉన్నారు. ఓకే, ఎల్ఎఫ్పిఆర్ తర్వాత నెక్స్ట్ డబ్ల్యూపిఆర్ అంటే ఏంటంటే వర్కింగ్ పాపులేషన్ రేషియో. ఎల్ఎఫ్పిఆర్లో డబ్ల్యూపిఆర్ ఉంటుంది, అలాగే అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటారు కదా, వాళ్ళిద్దరిని కలిపి అన్ఎంప్లాయిడ్ అండ్ డబ్ల్యూపిఆర్ని కలిపి ఎల్ఎఫ్పిఆర్ అంటాం. సో ఎల్ఎఫ్పిఆర్ కంటే డబ్ల్యూపిఆర్ ఆల్వేస్ తక్కువనే ఉంటుంది అన్నట్టు. డబ్ల్యూపిఆర్ ఎంత ఉందంటే తెలంగాణ 57 ఉంది, అదే ఇండియాకి వచ్చేసరికి 53 ఉంది. ఇక్కడ మనం రూరల్ వర్సెస్ అర్బన్ చూస్తాం, అలాగే మేల్ వర్సెస్ ఫీమేల్ చూస్తాం డబ్ల్యూపిఆర్లో. ఇక్కడ రూరల్లో ఎక్కువ ఉంటుంది డబ్ల్యూపిఆర్, మేల్తో అంటే అర్బన్తో కంపేర్ చేస్తే రూరల్లో 60% ఉంది నియర్లీ, అర్బన్లో 50% ఉంది. అదే ఫీమేల్కి వచ్చేసరికి మేల్లో 73% ఉంది, ఫీమేల్లో 52% ఉంది. దీని తర్వాత నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి పబ్లిక్ ఫినాన్స్లో బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, దీంట్లో మనకి ప్రజెంట్ ఎంతంటే 3,00,000 క్రోర్స్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఉంది. దీంట్లో 2.26 lakh క్రోర్స్ మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్కి స్పెండ్ చేస్తాం అన్నట్టు. ఈ 2.26 lakh క్రోర్స్లో 78% మనం డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్కి యూజ్ చేస్తాం. అంటే దీని నుంచి అంటే ఇన్కమ్ ఏం జనరేట్ అవ్వదు, దీని ఏంటంటే వెల్ఫేర్ ఓరియంటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ 36,500 క్రోర్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఇది ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైనా అసెట్స్ క్రియేషన్కి ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ బారోయింగ్స్ ఉంటాయి కదా, బారోయింగ్స్లో లాస్ట్ 2 ఇయర్స్ అంటే డిసెంబర్ 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు ఈ 2 ఇయర్స్లో అంటే మన స్టేట్ తీసుకున్న బారోయింగ్స్ ఏంటంటే 3.19 lakh క్రోర్స్ అన్నట్టు. అంటే 3 lakh క్రోర్స్ నియర్లీ బారోయింగ్ తీసుకున్నాయి. దీంట్లో ఈ తీసుకున్న బారోయింగ్స్లో నియర్లీ 90% మనం దేనికి యూజ్ చేస్తామంటే ప్రీవియస్ తీసుకున్న బారోయింగ్స్కి ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కట్టడానికే మనం మెజారిటీ ఆఫ్ బారోయింగ్స్ని యూజ్ చేస్తున్నాం అన్నట్టు. అంటే ప్రీవియస్ తీసుకున్న బారోయింగ్స్ అంటే ఇది 2023 డిసెంబర్ కంటే ముందు తీసుకున్న బారోయింగ్స్ పే చేయడానికే మనం తీసుకున్న బారోయింగ్స్లో ఎక్కువ పర్సెంటేజ్ని యూజ్ చేస్తున్నాం అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ 15th ఫినాన్స్ అండ్ 16th ఫినాన్స్ కమిషన్ గురించి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రజెంట్ 16th ఫినాన్స్ కమిషన్ నడుస్తుంది కదా, దీంట్లో మనకు తెలంగాణ పూల్ వచ్చేసరికి అంతకుముందు 2.1% ఉంటే ఇప్పుడు 2.17% ఉంది, అంటే పెరిగింది అన్నట్టు. ఇక్కడ చూస్తే మనం 15th ఫినాన్స్ కమిషన్ 16th ఫినాన్స్ కమిషన్ డిఫరెన్సెస్ కూడా చూడొచ్చు. 15th వర్సెస్ 16th ఫినాన్స్ కమిషన్లో ఏంటంటే పాపులేషన్కి మనకు అంతకుముందు 15% ఉంటే ఇప్పుడు 17.5%కి పెంచారు. అంటే డివల్యూషన్ ఎలా అని
నెక్స్ట్ డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ 12.5 ఉంటే ఇప్పుడు 10% అంటే తగ్గించారు. నెక్స్ట్ ఏరియా కూడా 15 ఉంటే 10%కి తగ్గించారు. ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్ ఎవరైతే అంటే బెటర్ పర్ఫార్మ్ చేస్తారో అంత 2.5% ఉంటే ఇప్పుడు దాన్ని తీసేశారు. ఇప్పుడు కొత్త కాంట్రిబ్యూషన్ ఏమొచ్చిందంటే న్యూ కాంట్రిబ్యూషన్ టు జీడీపీని అంటే జీడీపీకి కాంట్రిబ్యూషన్ ఎలా చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని 10% అనేది మనకు హారిజంటల్ రివ్యులేషన్లో ఉంది 16th ఫినాన్స్ కమిషన్లో. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే తెలంగాణ రెవెన్యూ రిసీట్స్ వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ దీంట్లో స్టేట్ ఓన్ ట్యాక్స్ అంటే మనకు 63% ఆఫ్ రెవెన్యూ రిసీట్స్ అనేది మనకు స్టేట్ ఓన్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. దీని తర్వాత నాన్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. తర్వాత సెంట్రల్ ట్యాక్స్, నెక్స్ట్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రెవెన్యూ రిసీట్స్ పర్ జిఎస్డిపి చూస్తాం. దీంట్లో ఏంటంటే బీహార్, ఒడిషా అంటే టాప్లో ఉన్నాయి. అంటే వాళ్ళ రెవెన్యూ రిసీట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకి జిఎస్డిపితో కంపేర్ చేస్తే వాళ్ళకి వచ్చే రెవెన్యూ రిసీట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే సెంట్రల్ నుంచి కూడా సపోర్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ తెలంగాణకు వచ్చేసరికి రెవెన్యూ రిసీట్స్ టు జిఎస్డిపి రేషియో అనేది 11% మాత్రం ఉంది. కర్ణాటక మాత్రం లీస్ట్ ఉంటుంది, 9.1% ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి అగ్రికల్చర్. ఇది ఇంపార్టెంట్ చాప్టర్. అగ్రికల్చర్కి వచ్చేసరికి మనకి 62.6% ఆఫ్ రూరల్ వర్క్ ఫోర్స్ అనేది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. అంటే మెజారిటీ చూడండి 2/3 ఆఫ్ రూరల్ వర్క్ ఫోర్స్ అనేది మనకి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యారు. మన బడ్జెట్ అలొకేషన్లో కూడా 10% అనేది మనకు అగ్రికల్చర్ మీదనే స్పెండ్ చేస్తారు. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ చూడండి, అంటే స్టేట్లో అంతకుముందు అంటే 2 years బ్యాక్ మనకి 207 lakh మెట్రిక్ టన్స్ ఉండే. ఇప్పుడు ప్రజెంట్ 25-26కి వచ్చేసరికి 236 lakh మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ అయింది, అంటే పెరిగింది అన్నట్టు. నెక్స్ట్ ఏరియా వైజ్ చూస్తే వానాకాలంలో అయినా యాసంగిలో అయినా టాప్ వచ్చేసరికి ప్యాడీ ఉంది. వానాకాలంలో 47% అండ్ నెక్స్ట్ యాసంగిలో 75% ఉంది ప్యాడీ. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి వానాకాలంలో కాటను, థర్డ్ వచ్చేసరికి మేజ్ ఉంది. అదే యాసంగికి వచ్చేసరికి సెకండ్ ప్లేస్ మేజు, థర్డ్ ప్లేస్ జోవర్ ఉంది. ఇక్కడ మనకి వానాకాలం కాటన్ ఎందుకు ఉంటుంది అంటే ఈ కాటన్ అనేది ఎక్కువ రెయిన్ మీద డిపెండ్ అవుతుంది ఈ క్రాప్. సో వానాకాలంలో ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఫినాన్షియల్ ఎయిడ్ అనేది రైతు భరోసా, వాళ్ళ ఎకరాకి అమౌంట్ ఇస్తారు కదా, అది రైతు భరోసా. నెక్స్ట్ పీపీసీ అని ఉంటుంది. పీపీసీ అంటే ఏంటంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్. వీళ్ళు ఏంటంటే ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుంది కదా, ఎంఎస్పిని అంటే ఎంఎస్పి ప్రైస్కి వీళ్ళు పర్చేజ్ చేస్తారు అన్నట్టు. ఎంఎస్పి అనేది ప్రజెంట్ అంటే ఎంఎస్పి 22 క్రాప్స్కి ఎంఎస్పి అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసింది అన్నట్టు, 22 క్రాప్స్కి. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో జిఎస్వి ఉంటుంది కదా, జిఎస్వి ఎలా కంట్రిబ్యూట్ అవుతుందంటే అంటే అగ్రికల్చర్ సెక్టర్ నుంచి లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్ ఎలా డిఫరెన్స్ వచ్చిందంటే అంతకుముందు 2.46 lakh crores ఉంటే ఇప్పుడు 2.49 అంటే 1.4% ఇంక్రీజ్ అయింది. ఇందులో అంటే సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే అగ్రికల్చర్లో ప్రజెంట్ అంటే ఈ ఇయర్ లైవ్ స్టాక్ అనేది 48% ఉంది. లైవ్ స్టాక్ తర్వాత నెక్స్ట్ క్రాప్స్ 44% ఉంది. అంతకుముందు క్రాప్స్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది, కానీ ప్రజెంట్ లైవ్ స్టాక్ అనేది క్రాప్స్ని దాటిపోయింది అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ ఫిషింగ్ ఉంటుంది, ఫోర్త్ వచ్చేసరికి ఫారెస్ట్ అండ్ లాగింగ్ ఉంటుంది. ఇందులో ఆర్డర్ ఇంపార్టెంట్. దీని తర్వాత నెక్స్ట్ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్లో మనకి నెట్ జోన్ ఏరియా ఉంటుంది కదా, 50% ఉంది. ఫారెస్ట్ ఏరియా 24% ఉంది. నెక్స్ట్ నాన్ అగ్రికల్చర్ యూజ్ ఏరియా వచ్చేసరికి 7.6% ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసరికి బ్యారన్ అండ్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ ఉంటుంది. ఓకేనా. యావరేజ్ ఒక ఫార్మర్ ఎంత ల్యాండ్ హోల్డ్ చేస్తారు అనేది మామూలుగా మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు కదా, ఎవరికైతే 1 hectare కంటే తక్కువ ల్యాండ్ ఉంటుందో వారిని మార్జినల్ ఫార్మర్స్ అంటాము. అంటే వీరి దగ్గర హోల్డింగ్స్ అంటే నంబర్ ఆఫ్ హోల్డింగ్స్ ఎక్కువ ఉంటాయి, వీళ్ళ ఏరియా మాత్రం తక్కువ ఉంటుంది. ఎందుకంటే అంటే తక్కువ ల్యాండ్ హోల్డ్ చేసుకున్న రైతులు ఎక్కువ మంది ఉంటారు, అంటే ఫార్మర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ హోల్డింగ్స్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే వాళ్ళ ఏరియా మాత్రం తక్కువ ఏరియా, అంటే అంటే 2 acres కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఏరియా తక్కువ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ స్మాల్, మీడియము, సెమీ మీడియము, లార్జ్ ఉంటుంది. లార్జ్ ఫార్మర్స్ ఎవరంటే 10 hectares కంటే ఎక్కువ ఉంటే వాళ్ళని లార్జ్ ఫార్మర్స్ అంటారు. వీళ్ళ దగ్గర అంటే మంది తక్కువ ఉంటారు, అంటే హోల్డింగ్స్ తక్కువ ఉంటాయి, బట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఏంటంటే ఏరియా ఆక్యుపై చేసేది మాత్రం ఎక్కువ ఉంటుంది. మామూలుగా 1 hectare అంటే ఏంటంటే 2.47 acresని 1 hectare అంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్యాటర్న్స్లో
ప్యాటర్న్స్‌లో ల్యాండ్ యూజ్ చూసాం. నెక్స్ట్ ల్యాండ్ హోల్డింగ్స్ చూసాం. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైస్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మనకి ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో అంటే యావరేజ్‌గా 3.7 ఎకర్స్ ఉంటది. అంటే హైయెస్ట్ అన్నట్టు ల్యాండ్ హోల్డింగు. అంటే ఫ్రాగ్మెంటేషన్ తక్కువ ఉందన్నట్టు. నెక్స్ట్ దీని తర్వాత ఆసిఫాబాద్, కొత్తగూడెం ఇవన్నీ చూడండి ఫారెస్ట్ బేస్ చేసుకొని ఉన్న ఏరియాస్ అన్నట్టు ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే ల్యాండ్ హోల్డింగ్ ఎక్కువ ఉంది అలా గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ లీస్ట్ చూద్దాం. లీస్ట్ వచ్చేసరికి మెదక్, కామారెడ్డి డిస్ట్రిక్ట్‌లో అంటే 1.5 ఎకర్స్ ఆర్ 1.8 ఎకర్సే ఉంది. అంటే లీస్ట్ ఉంది ల్యాండ్ హోల్డింగ్. నెక్స్ట్ క్రాపింగ్ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ 1 ఎకర్ ల్యాండ్ ఉంది. మనం ఏంటంటే ఖరీఫ్‌లో క్రాప్ చేసాము. నెక్స్ట్ ఖరీఫ్ తర్వాత రబీలో కూడా క్రాప్ వేసామనుకో అంటే 2 టైమ్స్ వేసాం కదా! ఇది 200% అన్నట్టు. నెక్స్ట్ తెలంగాణలో క్రాపింగ్ ఇంటెన్సిటీ వచ్చేది 152% ఉంటది. అదే పంజాబ్‌లో అయితే ఎక్కువ ఉంటది. అంటే వీళ్ళు ఎక్కువ పంటలేస్తారన్నట్టు ఒక సంవత్సరంలో యావరేజ్‌గా. డిస్ట్రిక్ట్‌లలో చూసినట్లయితే ములుగు డిస్ట్రిక్ట్‌లో అంటే 318% ఉంది. అంటే వీళ్ళు యావరేజ్‌గా 3 క్రాప్స్ ఏస్తారన్నట్టు. అంటే 3 సీజన్‌లో కూడా వీళ్ళు పంటలేస్తారన్నట్టు. లీస్ట్ వచ్చేసరికి వికారాబాద్ ఉంది. ఎందుకు ఇలా అంటే వీళ్ళు మాక్సిమం వీళ్ళేందంటే ఇక్కడ హార్టికల్చర్ ఉంటది కాబట్టి వీళ్ళు అంటే ఇయర్లీ ట్వైస్, థ్రైస్ అలా గ్రోన్ చేయలేరు. సో, ఇక్కడ లీస్ట్ ఉంటదన్నట్టు వికారాబాద్‌లో. నెక్స్ట్ హార్టికల్చర్‌లో ఫస్ట్ ఫ్రూట్స్ ఉంది. నెక్స్ట్ దాని తర్వాత వెజిటబుల్స్ ఉంది. తర్వాత స్పైస్, ఆయిల్ పామ్. ఇదేంటంటే ప్రొడక్షన్ వైస్‌గా. అదే ఏరియా వైస్‌గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్రూట్స్ ఉంది. సెకండ్ స్పైసెస్ ఉంది. వెజిటబుల్స్ అనేది లాస్ట్ ఉంది. ఏరియా వైస్ లాస్ట్ ఉంటది. కాకపోతే వెజిటబుల్స్ ప్రొడక్షన్ వైస్ మాత్రం సెకండ్ ప్లేస్ ఉంటది. నెక్స్ట్ హార్టికల్చర్ ఏరియాలో 6% ఏరియా అంటే మన దగ్గర ఉన్న ఇప్పుడు ల్యాండ్ యూసేజ్‌లో 6% ఆఫ్ ఏరియా హార్టికల్చర్‌కి యూజ్ చేస్తున్నాం. ఏరియా వైస్ 6% ఉంటది. కాకపోతే గ్రాస్ వాల్యూ అవుట్‌పుట్ ఉంటది కదా! అది మాత్రం 25% ఉంటది. ఆయిల్ పామ్ వచ్చేసరికి ఏరియాలో మనకి సెకండ్ ప్లేస్‌లో ఉన్నాం. రెడ్ చిల్లీ వచ్చేసరికి ప్రొడక్షన్‌లో థర్డ్ ప్లేస్ ఉంది తెలంగాణ. ఏరియాలో ఫోర్త్ ప్లేస్ ఉంది. నెక్స్ట్ టర్మరిక్ వచ్చేసరికి ప్రొడక్షన్‌లో ఫిఫ్త్ ప్లేస్ ఉంది. మనకి రీసెంట్‌గా నిజామాబాద్‌కి అంటే టర్మరిక్ బోర్డ్ అనేది అప్రూవల్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఓకే. నెక్స్ట్ పామ్ ఆయిల్‌లో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ ఉంటదా 20% ఉంది. అంటే తెలంగాణది. ఇది ఇండియాలో హైయెస్ట్. దీని తర్వాత ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ ఉంటాయి. దీనికేందంటే తెలంగాణలో గవర్నమెంట్ 21,000 పర్ మెట్రిక్ టన్ ఇస్తది స్టేట్ గవర్నమెంటే. ఇది కూడా ఇండియాలో హైయెస్ట్ అన్నట్టు. స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ అన్నట్టు. అదే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఉంటది కదా! మామూలుగా 50,000 పర్ ఎకర్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందన్నట్టు. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీలో నేషనల్ లైవ్ స్టాక్ సెన్సస్ 2019 బేస్ చేసుకొని మనకేందంటే షీప్ ప్రొడక్షన్‌లో ఫస్ట్ ప్లేస్ ఉంది. పౌల్ట్రీల పాపులేషన్‌లో మాత్రం థర్డ్ ప్లేస్‌లో ఉంది. నెక్స్ట్ 6% ఆఫ్ లైవ్ స్టాక్ అనేది తెలంగాణ నుంచి కాంట్రిబ్యూట్ అవుతుంది ఇండియాలో. అదే పౌల్ట్రీకి వచ్చేసరికి 9% ఆఫ్ పౌల్ట్రీ కాంట్రిబ్యూషన్ అనేది తెలంగాణ నుంచి వస్తుంది ఇండియాకి. నెక్స్ట్ దీని తర్వాత ఫిషరీస్‌లో మనకి హోల్‌సేల్ ఫిష్ మార్కెట్ అనేది కోహెడా దగ్గర ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ముర్రెల్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఫిష్ అన్నట్టు. ఇది మనకు ఎల్ఎండి రిజర్వాయర్ కరీంనగర్ ఉంటది. లోయర్ మ్యాన్ డ్యామ్ రిజర్వాయర్ అక్కడ ఉంది ఇది. నెక్స్ట్ ఏందంటే 23, 24 నుంచి 24, 25కి 5% ప్రొడక్షన్ పెరిగిందన్నట్టు. నెక్స్ట్ దీని తర్వాత ఇరిగేషన్ వచ్చేసరికి మన ఆబ్జెక్టివ్ వచ్చేసరికి 127 ల్యాక్ ఎకర్స్. దాంట్లో ఆల్రెడీ 74 ల్యాక్ ఎకర్స్‌కి మనం అచీవ్ అయినాం అన్నట్టు. అంటే ఇరిగేషన్ ఫెసిలిటీ ఇవ్వడంలో గవర్నమెంట్. నెక్స్ట్ దీంట్లో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చేసి 34 ఉంటాయి. మీడియంవి 39 ఉంటాయి. నెక్స్ట్ ప్యాడీలో ఏందంటే 25, 26 వానాకాలంకి మన పీపీసీ అంటే ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్స్ 39 ల్యాక్ మెట్రిక్ టన్స్‌ని ప్రొక్యూర్ చేశాయన్నట్టు. మనం సన్న రకం అంటాం కదా! సన్నాలు. ఇదేందంటే దీన్ని ఎవరైతే అంటే ఈ క్రాప్ గ్రో చేస్తారో ఆ ఫార్మర్స్‌కి మనం అడిషనల్‌గా రూ. 500 ఇస్తామన్నట్టు. నెక్స్ట్ రైస్ ఎక్స్‌పోర్టింగ్‌లో మనం ఎంఓఏ అంటే మెమరాండమ్ ఆఫ్ అగ్రీమెంట్ ఫిలిప్పైన్స్ కంట్రీతోని చేసుకున్నాం. అంటే 8 లాక్ మెట్రిక్ టన్స్‌ని మనం వాళ్ళకి సప్లై చేయడానికి. నెక్స్ట్ కాటన్ గురించి చూస్తే ఎలాగైతే ఎఫ్‌సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైస్‌ని అంటే నెక్స్ట్ ఏందంటే ఈ సీరియల్స్‌ని అంటే ప్రొక్యూర్ చేస్తదో అలాగే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాటన్ ప్రొక్యూర్ చేస్తది. అందులో 44% ఆఫ్ టోటల్ ప్రొక్యూర్‌మెంట్ అనేది తెలంగాణ మీదనే అంటే ప్రొక్యూర్ చేస్తుందన్నమాట.
నెక్స్ట్ ఇక్కడ మనం కాటన్‌లో బేల్స్ అని యూజ్ చేస్తాం. బేల్స్ అంటే ఏందంటే 170 కేజీస్ కాటన్ మనం నెక్స్ట్ ఇండస్ట్రీస్ చాప్టర్‌లో ఏందంటే మనం జీఎస్‌విఏ షేర్ సరికి 18% ఉంది. గ్రోత్ రేట్ వచ్చేసరికి 8% ఉంది. వీళ్ళ సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ అంటే వీళ్ళు వితిన్ ద ఇండస్ట్రీస్‌లో ఎలా ఉందంటే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 45% కాంట్రిబ్యూట్ చేస్తది ఇండస్ట్రీలో. నెక్స్ట్ ఏందంటే కన్‌స్ట్రక్షన్ 30% సెకండ్ ప్లేస్‌లో ఉంది. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ యుటిలిటీస్ ఉంటది. తర్వాత మైనింగ్ అండ్ క్వారింగ్ ఉంటది ఫోర్త్ ప్లేస్‌లో. అదే ఇప్పుడు గ్రోత్ రేట్‌లో చూసినట్టయితే హైయెస్ట్ గ్రోత్ రేట్ వచ్చేసరికి కన్‌స్ట్రక్షన్ సెక్టారు అంటే సబ్ సెక్టార్ ఇది. ఈ కన్‌స్ట్రక్షన్ సబ్ సెక్టార్ అనేది 11% గ్రోత్ రేట్ ఉంది హైయెస్ట్ అన్నట్టు. దీని తర్వాత ఎలక్ట్రిసిటీ అనేది 10% ఉంది. అంటే మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంటది 45%. అదే గ్రోత్‌కొచ్చేసరికి కన్‌స్ట్రక్షన్ ఉంది. అది 11% అన్నట్టు. ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది అంటే ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వర్క్ ఫోర్స్ వచ్చేసరికి ఇండస్ట్రీ వర్క్ ఫోర్స్ అనేది 22.2% ఉంది ఇండస్ట్రీ వర్క్ ఫోర్సు. అంటే ఏజ్ 15+ ఉన్న వాళ్ళలో ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళు 22% ఉన్నారు. 2024లో వచ్చేసరికి టాప్ అచీవర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటది కదా! అది తెలంగాణే. నెక్స్ట్ లైఫ్ సైన్సెస్‌లో అనేది ఎమర్జింగ్ సెక్టర్ అన్నట్టు. లైఫ్ సైన్సెస్ అంటే ఏందంటే జనరల్‌గా మనకి మాలిక్యులర్ బయాలజీ, నెక్స్ట్ జెనెటిక్స్, మైక్రోబయాలజీ, ఫిజియాలజీ ఉంటాయి కదా! వీటన్నిటి గురించి లైఫ్ సైన్సెస్ అంటాము. దీంట్లో ఏందంటే మనకు 73,000 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్‌ని అట్రాక్ట్ చేసిందన్నట్టు లైఫ్ సైన్స్ సెక్టార్. దీంట్లో మనకి 1,00,000 డైరెక్ట్ జాబ్స్ ఉంటాయి లైఫ్ సైన్సెస్ ద్వారా. 2.5 లాక్ ఇండైరెక్ట్ జాబ్స్ ఉన్నాయి. ఇది లైఫ్ సైన్స్ ద్వారా. ఆహ్, మనకి జీనోమ్ వాల్ అని ఉంటది కదా! జీనోమ్ వాల్ ఇది కూడా ఇక్కడ లైఫ్ సైన్సెస్ సంబంధించి ఉంటది. నెక్స్ట్ ఏందంటే మనకి నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్స్ పాలసీ ఉంటది. 2026, 2030 దీని టార్గెట్ ఏందంటే $25 బిలియన్‌ని అచీవ్ చేయడం. అంటే ఇన్వెస్ట్‌మెంట్‌ని. అన్ ఈ $25 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ అలాగే 5,00,000 అనేది ఎంప్లాయ్‌మెంట్ బై 2030 చేయడం అనేది ఈ నెక్స్ట్ జనరేషన్ పాలసీ యొక్క ఎయిమ్ అన్నట్టు. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ అండ్ లార్జెస్ట్ సాఫ్రాన్ సీఎఫ్ఎం అంటే ఇదొక ఎంఆర్ఓ అన్నట్టు. ఎంఆర్ఓ అంటే ఏందంటే మెయింటెనెన్స్ అండ్ రిపేర్ అండ్ ఓవరాల్ అన్నట్టు. ఇంటర్నేషనల్ ఎయిర్ ఇంజిన్‌కి సంబంధించి ఇది హైదరాబాద్‌లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ ప్రైమరీ ఎక్స్‌పోర్ట్స్ ఉంటాయి కదా! ప్రైమరీ ఎక్స్‌పోర్ట్స్‌లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి రంగారెడ్డి ఉంది. 38% ఆఫ్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి మేడ్చల్ ఉంది. అందులో ఈ ప్రైమరీ ఎక్స్‌పోర్ట్స్‌లో అంటే వెయిటేజ్ చూసినట్లయితే ఫస్టు ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ అండ్ పార్ట్స్ ఉంటాయి కదా! అది 29% తోని ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. దీని తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఫార్మాస్యూటికల్స్ సెకండ్. మనం హైదరాబాద్‌ని ఫార్మా హబ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. నెక్స్ట్ ఆర్గానిక్ కెమికల్స్ ఉంది కదా! ఈ ఆర్గానిక్ కెమికల్స్ వచ్చేసరికి థర్డ్ ప్లేస్ 15% ఉంది. డెస్టినేషన్ వైస్‌గా చూసినట్లయితే యూఎస్ అనేది 23% ఆఫ్ టోటల్ మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్. అంటే మర్చండైజ్ అంటే ఏందంటే మనకి ఫిజికల్‌గా టాంజిబుల్ అయితే ఏవైతే ఉంటాయో వాటిని మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్ అంటాం. అంటే మనకి అంటే వస్తువులు అన్నట్టు ఏవైతే టచ్ చేస్తామో టచబుల్ ఉంటాయి కదా! వాటిని మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్ అంటాము. దీంట్లో మనకి యూఎస్ అనేది మెయిన్ డెస్టినేషన్ అన్నట్టు. ఇక్కడ చూసినట్లయితే టాప్ 3 చూస్తే ఫస్ట్ యూఎస్ఏ 23%, తర్వాత 11%, సౌదీ 6%, నెక్స్ట్ చైనా ఉంటది. ఇవేందంటే మన ఎక్స్‌పోర్ట్స్ అనేది ఏ కంట్రీకి పంపిస్తున్నాం అనేది. నెక్స్ట్ ఇక్కడ మనకి నాచారం ఇండస్ట్రియల్ పార్క్ ఉంటది కదా! దీనికేందంటే అవార్డ్ వచ్చింది. ఇది స్వచ్ఛ్ ఇండస్ట్రియల్ పార్క్ 2025 అనే అవార్డ్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. అంటే దేనికంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నెక్స్ట్ ఏందంటే గ్రీన్ ప్రోటోకాల్స్‌లో మెయింటెనెన్స్ చేసినందుకు వచ్చింది. ఇది ఎఫ్ఐసీసీ అంటే ఫిక్కీ వాళ్ళు ఫిక్కీ ఫెడరేషన్ అనేది ఈ అవార్డు నాచారం ఇండస్ట్రియల్ పార్క్‌కి ఇచ్చారన్నట్టు. ఇక్కడ మనకి బయో ఏషియా 2026 అనేది హైటెక్స్ హైదరాబాద్‌లో కండక్ట్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ దీంట్లో ఇండస్ట్రీలో వర్క్ ఫోర్స్ ఎలా ఉందంటే తెలంగాణలో తెలంగాణలో ఇండస్ట్రీ వర్క్ ఫోర్స్ 22% ఉంది. ఇండియాలో 24 ఉంది. అంటే ఇండియా కంటే తెలంగాణ తక్కువ ఉందన్నట్టు. నెక్స్ట్ గ్యాప్స్ చూస్తే రూరల్, అర్బన్ గ్యాప్ ఈ తెలంగాణలో 17-30 ఉండ్రు. అంటే రూరల్, అర్బన్ వర్క్ ఫోర్స్ అంటే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నోళ్ళు. అదే ఇండియాకొచ్చేసరికి 20, 31 ఉన్నారు. బట్ జెండర్ వైస్‌గా చూసినట్టయితే తెలంగాణ బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. అంటే బ్యాలెన్స్డ్ డెవలప్‌మెంట్ అన్నట్టు. అంటే జెండర్ న్యూట్రాలిటీ ఉంటది కదా! అట్లా ఇండస్ట్రీలలో మేల్ 21%, ఫీమేల్ 22% వర్క్ చేస్తున్నారు. అదే ఇండియాకొచ్చేసరికి మేల్ 28%, ఫీమేల్ ఓన్లీ 14% ఉన్నారు. అంటే జెండర్ వైస్‌గా చూస్తే బ్యాలెన్స్డ్‌గా ఇండస్ట్రీలలో వర్క్ చేస్తుందంటే తెలంగాణలోనే. నెక్స్ట్ దీని తర్వాత మనం టీజీఐఐసీ చూస్తాం. టీజీఐఐసీ అంటే ఏందంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అన్నట్టు.
నెక్స్ట్ మనకిక్కడ టీ ప్రైడ్ అని ఉంటుంది కదా, తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఫర్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్. దీంట్లో మనకేందంటే ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ అంటే ప్రైడ్ అంటే ఇక్కడ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ఓన్లీ ఎస్సీ, ఎస్టీ అని కాదు. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటారు. నెక్స్ట్ నిమ్స్ అంటే నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చర్ జోన్ ఉంటుంది కదా, అది జహీరాబాద్లో ఉంది. ఎంఎంజెడ్ ఉంటుంది. ఎంఎంజెడ్ అనేది కొడంగల్‌లో ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈవీ పార్క్ అనేది హైదరాబాద్ అంటే వికారాబాద్లో ఉంది. ఇక్కడ ఎంఎంజెడ్ అంటే ఏంటంటే మల్టీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అన్నట్టు. నెక్స్ట్ మెగా ఫుడ్ పార్క్ అనేది బుగ్గపాడు ఆర్ సత్తిపల్లి ఖమ్మం డిస్టిక్లో ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చేసరికి బండ తిమ్మాపూర్లో ఉంది. నెక్స్ట్ అగ్రో సీడ్ ప్రాసెసింగ్ బండ మైలారం. నెక్స్ట్ అగ్రో ప్రాసెసింగ్ వచ్చేసరికి సిద్దిపేటలో ఉంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇది వరంగల్లో ఉంది. నెక్స్ట్ మెడికల్ డివైజెస్ వచ్చేసరికి సుల్తాన్పూర్లో ఉంది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి రావిరియాలు ఉంటుంది కదా మహేశ్వరం దగ్గర, ఇక్కడ ఉంది క్లస్టర్. న్యూ ఎనర్జీ పార్క్ వచ్చేసరికి దివిటిపల్లిలో ఉంది. ప్లాస్టిక్ క్లస్టర్ వచ్చేసరికి మంకల్. నెక్స్ట్ ఏరోస్పేస్ వచ్చేసరికి ఎలిమినేడు. నెక్స్ట్ టాయ్స్ వచ్చేసరికి దండమల్కాపూర్ అని ఉంటుంది, ఇది మెదక్ డిస్టిక్లో. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఉమెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంటుంది కదా, ఈ ఉమెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఫిక్కీ ఉంటుంది. ఫిక్కీ ఎఫ్ఎల్ అంటే ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్. ఒక స్పెసిఫిక్ అంటే ఉమెన్‌కు డెడికేట్ చేసిన ఒక పార్క్ ఉంది, అది సుల్తాన్పూర్ సంగారెడ్డి డిస్టిక్లో ఉంది. నెక్స్ట్ సిఓడబ్ల్యూ ఉంటుంది కదా, ఇది కూడా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంబంధించిందే, ఇది తూప్రాన్లో ఉంది. కేఎల్ఈఏపీ ఉంది, ఇది నందిగామ సంగారెడ్డి డిస్టిక్లో ఉంది. నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్లూమ్, టెక్స్టైల్, ఖాదీ, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, ఇవి ప్లేసెస్ అది దేనికి ఫేమస్ చూద్దాం ఒకసారి. పోచంపల్లి అంటే మనకు తెలుసా, ఇక్తా శారీస్ పోచంపల్లి ఫేమస్. తర్వాత గద్వాల్ వచ్చేసరికి కాటన్, సిల్క్ అండ్ సికో అని ఉంటుంది. నెక్స్ట్ నారాయణపేట వచ్చేసరికి కాటన్, సిల్క్ శారీస్ ఉంటాయి. వరంగల్ వచ్చేసరికి డర్రీస్ అంటారు, వరంగల్ డర్రీస్ ఫేమస్. కరీంనగర్ వచ్చేసరికి బెడ్షీట్స్ అండ్ ఫర్నిషింగ్స్ ఫేమస్. ఓకే. నెక్స్ట్ నేతన్న పొదుపు అనే స్కీమ్ ఉంటుంది. నేతన్న పొదుపు స్కీమ్ అంటే ఏంటంటే ఇది థ్రిఫ్ట్ ఫండ్ అన్నట్టు. ఇక్కడ ఎవరైతే వీవర్ ఉంటారో వీవర్ 8% కాంట్రిబ్యూట్ చేస్తే గవర్నమెంట్ 8% కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ నేతన్నకు భద్రత అనే స్కీమ్ ఉంటుంది. నేతన్నకు భద్రత స్కీమ్ అంటే ఇది ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నట్టు. 5 లక్ష ఇన్సూరెన్స్ ఇస్తుంది ఏదన్నా అంటే అన్‌టువర్డ్స్ వల్ల అంటే డెత్ అయితే. నెక్స్ట్ నేతన్నకు భరోసా స్కీమ్ ఉంటుంది, ఇది లోన్ వేవర్ స్కీమ్ అన్నట్టు, రుణమాఫీ స్కీమ్. నెక్స్ట్ 50% ఆఫ్ పవర్ టారిఫ్స్ అనేది సబ్సిడీ ఉంది వీళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే యాప్రెల్ అండ్ టెక్స్టైల్ పార్క్స్ కూడా ఉన్నాయి. ఎన్హెచ్డిపి అంటే నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే రివైవల్ చేయడం అన్నట్టు ట్రెడిషనల్ ప్రొడక్ట్స్. దాంట్లో మనకు స్పెసిఫిక్గా తెలంగాణకు చెందిన స్పెసిఫిక్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. పీతాంబరం శారీస్ అని, నెక్స్ట్ ఆర్మూర్ శారీ అని, నెక్స్ట్ తేలియా రూమాల్ ఉంటుంది కదా, తేలియా రూమాల్, నెక్స్ట్ హిమ్రూ క్లాత్, నెక్స్ట్ టస్సర్ శారీస్, నెక్స్ట్ రామప్ప శారీస్ అనేది ఇవి ప్లేసెస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూ క్లస్టర్స్ ఎలా ఉన్నాయంటే కోస్గి, ఐజా, యాదగిరిగుట్ట, చౌటుప్పల్లో న్యూ క్లస్టర్స్ని ఫామ్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ శ్రీకొండ లక్ష్మణ్ బాపూజీ అవార్డ్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే హ్యాండ్లూమ్ రిలేటెడ్ ఎవరైతే అంటే బెస్ట్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డ్స్ని స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది అన్నట్టు. మనకి యాన్ డిపోట్ అనేది వేములవాడలో ఉంది, హ్యాండ్లూమ్ సంబంధించి. నెక్స్ట్ కేఎల్బి అంటే కొండ లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. ఇదేంటంటే ఇక్కడ డిప్లొమా ఆఫర్ చేస్తారు ఎడ్యుకేషన్ అంటే హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీలో. నెక్స్ట్ టీజీహెచ్డిసి అంటే తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది. ఇదేంటంటే గోల్కొండ అనే ట్రేడ్ మార్క్తోని వీళ్ళు సేల్ చేస్తారు అన్నట్టు. అంతకుముందు లేపక్షి ట్రేడ్ మార్క్ ఉండే కంబైన్డ్ ఏపీలో అంటే యునైటెడ్ ఏపీలో. సరే, నెక్స్ట్ జిఐ ట్యాగింగ్లో కరెంట్ మనకు తెలంగాణ నుంచి 18 ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీంట్లో లేటెస్ట్ ఏంటంటే తాండూర్ రెడ్ డ్రాము, హైదరాబాద్ ఈ లక్క గాజులు ఉంటాయి కదా, ల్యాక్ బ్యాంగిల్స్ అని, నెక్స్ట్ వరంగల్ చపాటి మిర్చి అనేది ఇవి లేటెస్ట్ అన్నట్టు. దీని తర్వాత ప్రజెంట్ 6 న్యూ రిక్వెస్ట్స్ ఉన్నాయి తెలంగాణ నుంచి అంటే జిఐ ట్యాగ్ గురించి. అవి ఏంటంటే ఇవి ఇంపార్టెంట్. బంజారా నీడిల్ క్రాఫ్ట్ ఒకటి, నెక్స్ట్ బంజారా ట్రైబల్ జ్యువెలరీ ఒకటి, నారాయణపేట్ జ్యువెలరీ మేకింగ్, నెక్స్ట్ హైదరాబాద్ పల్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ కొత్తకోట మటన్, నెక్స్ట్ బతిక్ పెయింటింగ్స్ అని ఉంటాయి. ఈ బతిక్ పెయింటింగ్స్ అంటే ఏంటంటే వ్యాక్స్ డైయింగ్ అనే టెక్నాలజీ యూజ్ చేసి పెయింటింగ్ చేస్తారు శారీస్ పైన. వీటికి మనలో డిమాండ్ చేస్తారు అన్నట్టు జిఐ ట్యాగ్ గురించి. నెక్స్ట్ వీటి తర్వాత లెదర్ ఇండస్ట్రీస్లో ఆర్మూర్ లెదర్ ఇండస్ట్రీ అనేది ఉంటుంది, ఇది 25 ఎకర్స్లో. నెక్స్ట్ మెగా లెదర్ పార్క్స్ ఉంటాయి, అదేంటంటే రుక్మాపూర్ కరీంనగర్లో ఒకటి, నెక్స్ట్ స్టేషన్ గన్పూర్ జనగాంలో ఒకటి. దీని తర్వాత ఈవీలో మనకి ఏంటంటే స్టేట్లో
100% ఎగ్జంప్షన్ ఉంది. దేనికి? రోడ్ ట్యాక్స్‌లకి, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీస్‌కి, ఈవీ వెహికల్స్‌కి ఎగ్జంప్షన్ ఉంది తెలంగాణ గవర్నమెంట్‌లో. ఓకేనా? 1000 ప్లస్ ఛార్జింగ్ బ్యాటరీ స్వాప్ స్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏందంటే ఈ టెక్నాలజీ మనం జపాన్ నుంచి జపాన్ కొలాబరేషన్ ఉంది ఈ ఈవీ టెక్నాలజీలో. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్‌లో 14 స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఉన్నాయి తెలంగాణలో. నెక్స్ట్ ఏందంటే 2025లో ఫుడ్ ఎఫ్ఐఆర్ అనేది కండక్ట్ చేశారు నవంబర్‌లో హైటెక్స్‌లో. నెక్స్ట్ దీని తర్వాత లాజిస్టిక్స్‌లో ఓడీఓపీ ఉంటుంది కదా! వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అని, అందులో ఏక్తార్ యూనిట్ మాల్స్ ఉంటాయి కదా! అది మనం రాయదుర్గ్ దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అన్నట్టు. నెక్స్ట్ ఎంఎంఎల్‌పి అంటే మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, అది మనోహరాబాద్ మెదక్ దగ్గర. నెక్స్ట్ ఇర్రిడేషన్ ఫెసిలిటీ ఉంటుంది కదా! అంటే ఫుడ్ అనేది అంటే స్పాయిల్ అవ్వకుండా ఇర్రిడేషన్ ఫెసిలిటీ, అది కోహెడ దగ్గర. అగ్రి ప్రొడక్ట్స్‌ని అంటే స్పాయిల్ అవ్వకుండా ఇర్రిడేషన్ చేస్తారు, అది కోహెడ దగ్గర. నెక్స్ట్ దాని తర్వాత డ్రీమ్స్ ప్రాజెక్ట్ ఉంది. డ్రీమ్స్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇండియా నార్వే కొలాబరేషన్‌లో ఇదేంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పవర్ లాసెస్‌కి రిలేటెడ్‌గా. నెక్స్ట్ స్కై రూట్ ఉంటుంది, ఇది ఏరోస్పేస్ రిలేటెడ్. ఇదేంటంటే ఓఈఎం ఉంటుంది. ఓఈఎం అంటే ఏంటంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. దాంట్లో మనకు మిలిటరీ రిలేటెడ్ ఈ MI-88 రఫేల్ ఉంటాయి కదా! దానికి సంబంధించిన ప్లాంట్ హైదరాబాద్‌లో ఉంది. నెక్స్ట్ ఏంటంటే వింగ్స్ 2026 అనేది జనవరిలో ఇక్కడ తెలంగాణ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఆర్గనైజ్ చేశారు. ఇది ఒక సివిల్ ఏవియేషన్ షో. ఇదేంటంటే బెస్ట్ స్టేట్ అంటే కన్సిక్యూటివ్‌గా ఫిఫ్త్ టైం కూడా మనకి సివిల్ ఏవియేషన్‌లో తెలంగాణ అనేది టాప్ పొజిషన్‌లో ఉంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోనిక్స్ వ్యాలీ కార్పొరేషన్ పీవీసీ అని, ఇదేంటంటే సెమీకండక్టర్ డివైజెస్ VLSIs ఉంటాయి, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఇవి డిజైన్ చేయడానికి. నెక్స్ట్ ఏంటంటే టీజీ షైన్ అని ఉంటుంది. టీజీ షైన్ అంటే కూడా ఇది కూడా VLSI డిజైన్ చేయడానికి, హార్డ్వేర్ ఎంప్లాయబిలిటీ అన్నట్టు. నెక్స్ట్ టీజీ ఏస్ అని ఉంటుంది, ఇది కూడా అంతే VLSI డిజైనే. నెక్స్ట్ మైక్రో ఎల్ఈడి డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ ఎకోసిస్టమ్ ఉంటుంది, అది కూడా హైదరాబాద్లో. నెక్స్ట్ మనకు మైనింగ్ ఉంటుంది. మైనింగ్‌లో మామూలుగా మినరల్స్‌లో మేజర్ మినరల్స్ ఉంటాయి, మైనర్ మినరల్స్ ఉంటాయి. ఈ మైనర్ మినరల్స్ పైన కంట్రోల్ అనేది స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. అదే మేజర్‌కి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఇండస్ట్రీస్‌లో మినరల్ బేస్ చేసుకొని మనకు దీంట్లో మెయిన్‌గా ఏంటంటే ఫస్ట్ ప్లేస్‌లో మనకు గ్రానైట్ కట్టింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్స్ ఉంది. సెకండ్ ప్లేస్‌లో వచ్చేసరికి స్టోన్ క్రషింగ్ యూనిట్స్ అనేవి తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. నెక్స్ట్ తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది. ఇదేంటంటే శాండ్ మైనింగ్‌ని ఓవర్‌వ్యూ చేస్తుంది అన్నట్టు. 17 శాండ్ బజర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే దేవ్పూర్ లైమ్ స్టోన్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి ప్లేస్, ఇది లైమ్ స్టోన్ మైన్స్ అనేది. నెక్స్ట్ బ్లాక్ గ్రానైట్ ప్రాజెక్ట్ అనేది మాత్రం వెంకటరాంపురం, ఇది సూర్యాపేట డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఈ దేవపూర్ లైమ్ స్టోన్ అనేది మంచిర్యాలలో ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి సర్వీసెస్లో మనకు సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్ తెలంగాణకి, ఎందుకంటే 68% ఆఫ్ GSV అనేది మనకు సర్వీసెస్ సెక్టర్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే 13.5% అనేది గ్రోత్ రేట్ ఉంది, హైయెస్ట్ గ్రోత్ రేట్ అన్నట్టు సబ్ సెక్టర్ వైజ్ చూస్తే. ఓకేనా? ఇండియా కంటే కూడా తెలంగాణలో అంటే సర్వీసెస్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సెక్టరల్ కాంట్రిబ్యూషన్ చూసినట్టయితే ఈ సర్వీస్ సెక్టర్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి రియల్ ఎస్టేటు అండ్ డ్వెల్లింగ్స్ ఉంటాయి కదా, దానికి రిలేటెడ్ ఫస్ట్ ప్లేస్, ఇది 23% GSV. అంటే టోటల్ GSV ఎక్కువ, ఓన్లీ సర్వీస్ సెక్టర్ కాదు, అంటే టోటల్ ఇండియా GSV 100%లో మనకి 23% అనేది రియల్ ఎస్టేట్ నుంచి వస్తుంది. దాని తర్వాత సెకండ్ ప్లేస్ ట్రేడ్, రిపేర్, హోటల్స్ ఉంటాయి కదా, ఇది 20%. థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ ఇది అన్నట్టు. నెక్స్ట్ గ్రోత్ రేట్లో వచ్చేసరికి మనకి హైయెస్ట్ గ్రోత్ రేటు 16% అనేది, ఇది ట్రేడ్ రిపేర్ దీంట్లో 16% గ్రోత్ ఉంది. ఓకే. ఇండియాలో ఇప్పుడు మనకు 40% ఆఫ్ సర్వీసెస్ అనేది మనకి సదర్న్ స్టేట్స్ ఉంటాయి కదా, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు అండ్ ఇంకోటి ఏంటంటే మహారాష్ట్ర ఒకటి ఇంక్లూడ్ చేస్తే మనకి 40% ఆఫ్ సర్వీసెస్ కాంట్రిబ్యూషన్ అనేది ఈ స్టేట్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ చూస్తే 36% ఆఫ్ ఎంప్లాయ్మెంట్, టోటల్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకి సర్వీసెస్ సెక్టర్ నుంచి వస్తుంది. 64% ఆఫ్ అర్బన్ వర్క్ ఫోర్స్. నెక్స్ట్ ఏంటంటే 79% ఆఫ్ ఉద్యమ్ పోర్టల్ రిజిస్టర్డ్ MSMEs ఉంటాయి కదా, ఈ MSMEs అనే రిజిస్ట్రేషన్లో MSMEs అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, దీంట్లో 79% అంటే 80% ఆఫ్ MSMEs అనేవి సర్వీస్ సెక్టర్ ద్వారా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే అగ్రికల్చర్ చూసుకుంటే 62.6% ఆఫ్ రూరల్ వర్క్ ఫోర్స్ ఉంటుంది. ఎలాగైతే అగ్రికల్చర్లో రూరల్ అనేది ఎలా డామినేట్ చేస్తుందో, సర్వీస్ సెక్టర్లో అర్బన్ వర్క్ ఫోర్స్ అనేది డామినేట్ చేస్తుంది. 65% ఆఫ్ అర్బన్ వర్క్ ఫోర్స్ అనేది సర్వీస్ సెక్టర్లోనే ఉంది.
నెక్స్ట్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఉంటుంది. ఇదేంటంటే ఎక్స్‌పోర్ట్స్‌లో 3,00,000 క్రోర్స్ ఎక్స్‌పోర్ట్స్ అనేది ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్‌లో ఉంది. నెక్స్ట్ ఏంటంటే జాబ్స్ వచ్చేసరికి 9,00,000 జాబ్స్ అనేది ఐటీ సర్వీసెస్ ద్వారానే వస్తాయి. 20% ఆఫ్ టోటల్ జీసీసీస్ హైదరాబాద్ నుంచి ఉన్నాయి. అలాగే 40% ఆఫ్ న్యూ జీసీసీస్ ఉంటాయి కదా, అంటే లేటెస్ట్‌గా రిజిస్టర్ అవుతున్న జీసీస్‌లో 40% కూడా హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే ఏంటంటే ఎంఎన్సీస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఎంఎన్సీస్ ఇవి ఏం చేస్తాయంటే వాళ్ళ ఇంటర్నల్ టాస్క్ చేయడానికి కాస్ట్ ఎఫెక్టివ్ కంట్రీస్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఈ జీసీసీని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి సంబంధించిన ఇంటర్నల్ వర్క్ చేయిస్తారు. దాంట్లో మనకి ఏంటంటే హైదరాబాద్ అనేది టాప్ పొజిషన్లో ఉంది. 7% ఆఫ్ టోటల్ జనరేషన్ ఏ స్టార్టప్స్ అనేది హైదరాబాద్లోనే సిచ్యువేటెడ్ అయి ఉన్నాయి అన్నట్టు. నెక్స్ట్ ఈ జెన్ ఏఐ ఇన్నోవేషన్లో ఫస్ట్ ప్లేస్ కర్ణాటక ఉంది, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ ఢిల్లీ, తెలంగాణ ఫోర్త్ ప్లేస్ ఉంది. ఇందులో చూడండి 39% మెజారిటీ అనేది కర్ణాటకలో ఉంది. ఎందుకంటే ఇక్కడ అంటే మామూలుగా ఇక్కడ బెంగళూరు ఉంటుంది కదా, బెంగళూరు సిటీ దాంట్లో ఎక్కువ సిచ్యువేటెడ్ అయి ఉంది అన్నట్టు. నెక్స్ట్ ఈ జీసీసీలో 2030 వరకల్లా $105 బిలియన్ అచీవ్ అంటే యూఎస్ బిలియన్ డాలర్స్ని అచీవ్ చేయాలనేది టార్గెట్. కరెంట్ ఎంప్లాయింగ్ ఎంతమంది ఉన్నారంటే 2.8 మిలియన్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ ఉంది మనకి. 2,400 జీసీసీస్ ఉన్నాయి ప్రజెంట్. నెక్స్ట్ ఈ తెలంగాణలో జీసీసీ పాలసీ 2513 అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఏంటంటే జీసీసీ క్లస్టర్స్ని డెవలప్ చేయాలి. ఎక్కడెక్కడంటే నిజామాబాదు, వరంగల్ అండ్ కరీంనగర్లో ఈ జీసీసీని అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ క్లస్టర్స్ని ఏర్పాటు చేయాలన్నట్టు. నెక్స్ట్ హైదరాబాద్ అనేది 30,000 ఎంప్లాయ్మెంట్ అనేది ఈ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఈ దానికి సంబంధించిన 30,000 ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఈ సెక్టర్ నుంచి వస్తుంది. మనకి ఇమేజ్ టవర్ రాయదుర్గ్ దగ్గర ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఆరెంజ్ ఎకానమీ అంటాం కదా, ఆరెంజ్ ఎకానమీ అంటే క్రియేటివ్ ఎకానమీ అన్నట్టు. క్రియేటివ్ ఎకానమీ అంటే మనకి ఇప్పుడు వీడియోస్ క్రియేట్ చేయడం కానీ, విఎఫ్ఎక్స్ డిజైన్ చేయడం కానీ, ఏదైతే విజువల్గా అంటే డిజిటల్ ఎకానమీ ఉంటుంది కదా దాన్ని మనం ఈ క్రియేటివ్ ఎకానమీ అంటాం. దాని ఇంకో నేమ్ ఏంటంటే ఆరెంజ్ ఎకానమీ అంటాం. నెక్స్ట్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఇనిషియేటివ్స్ ఏంటంటే తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ టీజీఐఐసి అంటాం. నెక్స్ట్ టీ హబ్ను, నెక్స్ట్ అలాగే వి హబ్ అని ఉంటుంది, అంటే ఇది ఉమెన్ ఎంటర్ప్రెనర్స్కి సంబంధించిన హబ్ అన్నట్టు. నెక్స్ట్ టాస్క్ అని ఉంటుంది, ఇది ఏంటంటే స్కిల్ ఓరియంటెడ్, స్కిల్ అండ్ నాలెడ్జ్. నెక్స్ట్ టీసాట్ ఉంటుంది, ఇది ఏంటంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్. టీసాట్ ఛానల్ ఉంటుంది కదా, టీసాట్ అది. నెక్స్ట్ ఉంది ఏఐలో అడాప్షన్ అనేది, ఏ అడాప్షన్ అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లలో చేయాలనేది ఒక టార్గెట్. నెక్స్ట్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటాయి కదా, మనం ఏంటంటే ఈ కొలాబరేషన్ దేంతో చేస్తున్నామంటే ఈ డీకిన్ యూనివర్సిటీ అని ఉంటుంది ఆస్ట్రేలియాని, దాంతో మనం ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేయాలని వీళ్ళతో కొలాబరేట్ చేస్తున్నాం అన్నట్టు. నెక్స్ట్ టీఏఐహెచ్ ఉంటుంది, ఇది ఏంటంటే ఇన్నోవేషన్ హబ్ అన్నట్టు, తెలంగాణ ఏఐ హబ్ అన్నట్టు. నెక్స్ట్ టీజీడిఎక్స్ అని ఉంటుంది, ఏంటంటే మనకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి అండ్ డేటా గవర్నెన్స్ గురించి. ఇది మనం జపాన్తో కొలాబరేట్ అయ్యి ఉంటాము. నెక్స్ట్ వచ్చేసరికి డెవలప్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో గ్రోత్ డిస్పర్షన్ పాలసీ ఉంటుంది, అంటే డెవలప్మెంట్ అనేది అన్ని ప్లేస్లకి అన్ని రీజియన్లకి పోవడం అన్నట్టు. నెక్స్ట్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో మనం బి అండ్ వెస్టర్న్ హైదరాబాద్ ఉంటుంది. వెస్టర్న్ హైదరాబాద్ అంటే ప్రజెంట్ ఈ హైటెక్ సిటీ, మాదాపూర్ ఈ ఏరియా అంటే గచ్చిబౌలి, ఈ ఏరియా కాకుండా మిగతా ఏరియాలో కూడా మనం దీన్ని అంటే షిఫ్ట్ చేయడం అన్నట్టు. దీంట్లో ఐటీ టవర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, అది ఒకటి ఏంటంటే మలక్పేట దగ్గర. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కండ్లకోయ దగ్గర ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారు ఐటీ టవర్స్. ఈ మలక్పేట అనేది సదర్న్ రీజియన్లో ఉంటుంది హైదరాబాద్లో, ఈ కండ్లకోయ అనేది నార్దర్న్ రీజియన్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఐటీ పార్క్ వచ్చేసరికి శంషాబాద్ దగ్గర ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఐటీకి సంబంధించి ఇంకోటి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది ఉప్పల్ దగ్గర. ఓన్లీ వెస్టర్న్ పార్ట్కే రిస్ట్రిక్ట్ అవ్వకుండా ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ని మొత్తం ఈ డిస్పర్షన్ అంటే ఏంటంటే స్ప్రెడ్ చేయడం త్రూ అవుట్ హైదరాబాద్ అంటే అన్ని డైరెక్షన్లలో. నెక్స్ట్ టీ ఫైబర్ ఉంది కదా, టీ ఫైబర్ దేనికంటే మామూలుగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. దీంట్లో ప్రజెంట్ 8,895 జీపీస్ అంటే గ్రామ పంచాయతీస్ ఆల్రెడీ ఫంక్షనల్ ఉన్నాయి ఈ టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీలో.